సార్ చిరంజీవి సార్ నమస్కారం సార్. నేను ఒక సామాన్య రైతుని సార్. అయితే మీరు రోజు ఏమేమి తింటారో ప్రజలకు చెప్పండి సార్. ఎందుకు చెప్పాలన్నా 71 సంవత్సరాలు ఉన్నారు సార్. 71 సంవత్సరాలు ఉన్నారు. 71 బర్త్డే చేసుకుంటున్నారు సార్. ఇంత గట్టిగా ఎట్లా ఉన్నారు సార్? నాకు అర్థం కాదు. ఇంత గట్టిగా ఎట్లా ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు, మళ్ళీ ఏ పల్లెటూళ్ళలో లేరు. ఇంత గట్టిగా మామూలు విషయం కాదు సార్. నేను 40 సంవత్సరాలు ఉన్నా సార్. నేను సామాన్య రైతుని. నాకు కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్. ఇప్పుడే ఎట్లా సార్? మీ మైమి ఏంది సార్? చెప్పండి. ఏం తింటారో ఒకసారి ప్రజలకు వివరించి చెప్పండి సార్. ఇంత యాక్టివ్గా, ఇంత గట్టిగా యువకునిలాగా, ఇప్పుడైనా యువకునిలాగా ఉన్నావు. డ్యాన్స్ చేస్తారు చక్కగా. యూత్తో సమానం సార్. మీరైతే యూత్తో సమానం, యువకులతో సమానం. ఎందుకంటే మీరు 71 సంవత్సరాలు ఉన్నా కానీ ఎగిరి యూత్తో పోటీపడి డ్యాన్స్ చేస్తారు సార్. సినిమాలు కూడా అట్లా చేస్తారు. నేను అంటున్నా సార్, మీకు ప్రజలకు వివరించి మీ ఏమేమి తింటారో, మీరు రోజు దినచర్య ఎలా ఉంటుందో ప్రజలకు వివరించి చెప్పాలి సార్. ఎందుకంటే 71 సంవత్సరాలు అంటే మామూలు విషయంగా సార్. 71 సంవత్సరాలు. మా మమ్మీ కూడా ఉంది సార్. 70 అంటే 50 సంవత్సరాలకే ముసలావిడ అయిపోయింది సార్. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాంటి సమస్య ఎదుర్కొంటున్నాను సార్ నేను కూడా. మీరు ఏం తింటారో మీరు ప్రజలకు వివరించి చెప్పాలి సార్. మీ 71 సంవత్సరాలు ఉన్నారు కదా, ప్రజలకు పూర్తి ఇంటర్వ్యూ చేయాలి సార్. మీరు ఏంటంటే నాలేక పద్ధతులు పాటిస్తే మీరు ఆరోగ్యంగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతుకుతారని మీరు ప్రజలకు చెప్పాలి సార్. ఓకే సార్, మీరు హాయిగా 150 ఏళ్ళు బతకాలని నేను మనసారా కోరుకుంటున్నా సార్. మీ 71 సంవత్సరాల వయసుకు మీకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఓకే సార్, 10 మందికి షేర్ చేయండి సార్, ఒక లైక్ చేయండి. ఓకే సార్, ఉంటాను మరి.